క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తునామములో ఈ సాయంకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తండ్రి మన కొరకు సిద్ధపరిచిన ఒక వీలునామాను గుర్చిన సందర్భాలను బైబిల్ నుంచి మీ అందరితో కలిసి ఆలోచించాలి అని అనుకుంటున్నాను. అదే దాని పేరు దేవుని వీలునామా. దేవుని వీలునామా. వీలునామా అనగానే తండ్రి నుంచి పిల్లలకు సంక్రమించే ఆస్తి వివరాలు లేదా హక్కు. భూమి మీద మనుష్యులు సంపాదించే భూములు, ఇళ్ళు, బంగారాలు, ఇలాంటి సొత్తు ఏదైనా తమ గర్భాన పుట్టిన పిల్లలకు మాత్రమే చెందుతుంది అనేది ద ఇండియన్ లా ఆఫ్ సక్సెషన్ యాక్ట్ అని అంటారు దాన్ని. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అంటే వారసత్వపు హక్కు. అది ఇంచుమించు 1925 ఆ టైంలో రూపొందించబడింది. యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ చట్టం అప్లై అవుతుంది. ఇది ఇండియా మట్టుకు. ఇక ప్రపంచంలో ప్రతి దేశానికి వారి వారి సంబంధిత చట్టాలు, వారసత్వపు చట్టాలు ఆయా దేశాలు రూపొందించుకున్నాయి. అయితే ఈరోజు మనం మాట్లాడుకోవలసిన చట్టం ఏంటంటే, పరలోకపు తండ్రి అయిన దేవుడు చాలా ఆస్తిపరుడు, సంపన్నుడు. మన పరలోకపు తండ్రి చాలా సంపన్నత లేదా సమృద్ధి, ఐశ్వర్యం, సర్వాన్ని బహుగా కలిగినవాడు. మరి అంత సర్వసమృద్ధిని కలిగిన దేవునికి స్వయాన మనం అంతా ఎవరు? పిల్లలం. ఆయన గర్భాన పుట్టిన వాళ్ళం మనం. మరి ఆయన గర్భవాసాన పుట్టాం కాబట్టి దేవుడు ఆయనకి సంబంధించినవి ఆస్తి లేదా ఆయన సంపద, ఆయన అనుభవిస్తున్నవి మనకు కూడా వారసత్వపు హక్కు కింద వస్తుందా? భూమి మీద మనుషులు రాసుకున్న చట్టాలలో గర్భాన పుడితే చాలు, అటు చెడ్డోడైనా మంచోడైనా వారసత్వపు హక్కు కింద తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తికి భూమి మీదున్న వారి పిల్లలు కర్తలుగా మారిపోతారు ఆటోమేటిక్గా. దీనికి బలమైన కారణం ఏంటంటే వారి గర్భాన పుట్టటమే, వాళ్ళ రక్తాన పంచుకొని పుట్టటమే. దీనికంటూ ప్రత్యేకమైన ఆధారాలేమీ అక్కర్లేదు. వారి కడుపును పుట్టటమే వారి యొక్క ఆస్తికి హక్కుదారులుగా మారిపోతాం మనం. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటారు. అంటే చర స్థిర ఆస్తులు. ఇలా తల్లిదండ్రులు స్వార్జితమైనవి సంపాదించినవన్నీ ఖచ్చితంగా పిల్లలు, అది కుమారుడైనా కుమార్తె అయినా. ఈ మధ్యన కొత్త చట్టం, గతంలో కొడుకులకి ఎక్కువ వాటా ఇచ్చేది, తరువాత కుమార్తెలకు తక్కువ వాటా ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించి కుమార్తె అయినా కుమారుడైనా తండ్రి ఆస్తిలో సమాన భాగస్తులే. 50-50 షేర్. అంటే సగం కుమారుడికి అయితే మిగిలిన సగం కుమార్తెకి. ఇది మానవ చట్టం. కనుక తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో వీలునామా రాసి చనిపోవచ్చు, కొన్ని సందర్భాల్లో వీలునామా రాయకుండాను చనిపోవచ్చు. అయితే వీలునామా రాయటం అంటే ఏంటంటే తమకున్న ఆస్తులన్నిటినీ కూడా తమకున్న ఒకరా, ఇద్దరా, ముగ్గురా, ఎందరైతే పిల్లలు, వాళ్ళ పిల్లలకి ఎవరెవరికి ఏంటి చెందుతాయి అని సవివరంగా వ్రాసి చట్టపరంగా వాళ్ళకి ఆస్తిని పంపకం చేయటమే వీలునామా యొక్క ఉద్దేశం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అది. అంటే ఒకవేళ తండ్రి సంపన్నుడై ఉండి ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రదేశాల్లో ఆయనకు ఎన్నో ఎకరాల భూములు ఉన్నప్పుడు, కట్టబడిన భవనాలు ఉన్నప్పుడు, ఫ్యాక్టరీస్ ఉన్నప్పుడు, అలాగే బంగారం ఉన్నప్పుడు, అలాగే బళ్ళు,
ఏమండి 4 చక్ర వాహనాలు, అది ఏదైనా కావచ్చు. ఇలా వాటన్నిటిని కూడా వేరు చేసి ఎంతమంది పిల్లల్లో వాళ్ళకి అంత వాటాని, 3, 4, 5 ఉన్న సకల ఆస్తిని, సర్వ ఆస్తిని కూడా వాళ్ళకి భాగాలుగా చేసి పంచటం, అది వీలునామా యొక్క ప్రత్యేకత. నా పెద్ద కుమారుని ఇదిగోండి ఫ్యాక్టరీని ఇస్తున్నాను, నా రెండో కుమార్తెకు పలానా దగ్గర ఉన్న ఇన్ని ఎకరాల భూమిని సొంతం చేస్తున్నాను, నా మూడవ కుమారునికి నా దగ్గరున్న ఈ కార్లన్నిటిలో, నా దగ్గరున్న ఈ బంగారం అంతటిలో ఇదిగోండి ఇన్ని తులాలు, ఇన్ని కార్లు వాళ్ళకి అందజేస్తున్నాను అని ఒక సంపన్నుడు తన వీలునామా రాస్తాడు. అది బ్రతుకుంటుండగా రాయొచ్చు, తదనంతరం కూడా రాసి ముందుగా చనిపోవచ్చు. అది వీలునామా యొక్క ఉద్దేశం. అంటే వీలునామా అంటే ఏంటంటే హక్కు పరంగా తల్లిదండ్రుల నుంచి తమకు వచ్చే ఆస్తి యొక్క వివరాలను తెలియజేసేది. ఈ హక్కు ఎలా వస్తుందంటే ఇందాక మీకు చెప్పినట్లుగా వారి గర్భాన పుట్టడమే. మీరు చెడ్డోళ్ళైనా మంచోళ్ళైనా ఆ ఆస్తికి వాటాదారులుగా మీరు మారిపోతారు. ఇది మనుషుల మధ్య జరిగేది. ఇక దేవుడి దగ్గరకు వచ్చేసరికి భూమి మీద ఉన్న మనుష్యులకున్న ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు, బంగారాలు ఇవే ఆస్తి అనుకుంటే 3 లోకాలను, విశ్వాలనే ఆస్తిగా కలిగిన వాడు ఆయన. మన తండ్రి చాలా సంపన్నుడు, ఆస్తిపరుడు. మరి ఈ ఆస్తి కోట్ల మంది భూమి మీద పుట్టే పిల్లలందరికీ కూడా సమానంగా చెందుతుందా, లేదో ఎవరికైనా చెందాలి అని వీలునామా ఏమైనా రాశాడా? ఇవన్నీ మనం ఆలోచించాలి. ఆయన గర్భాన పుట్టాం కాబట్టి భూమి మీద పుట్టినవాడు చెడ్డవాడైనా మంచివాడైనా సమానంగా అందరికీ చెందుతుంది అనుకోవటం తప్పు. అంటే మానవ చట్టాలు ఇక్కడ వర్తించవు. దేవుని చట్టం వేరు, దేవుని యొక్క చట్టం వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క నిర్ణయాలు వేరు. మనుష్యుడు ఆలోచించినట్లుగా మనుషుడికి న్యాయమైనది దేవుడికి న్యాయం అవ్వదు. మనుషుల పట్ల మేలైనది దేవుడికి మేలు అనిపించకపోవచ్చు. దేవుడి చట్టాలు విచిత్రంగా ఉంటాయి. కనుక ఎలాంటి వాళ్ళమైనా మనమంతా ఆయన గర్భాన పుట్టిన పిల్లలం కాబట్టి పరలోకంలో మనకి ఆస్తి ఉందా, వాటా ఉంటుందా? ఎందుకంటే పరలోకం చిన్నది కాదు. ఏమండి, ఒక మాట చదువుదామా? అసలు పరలోకాన్ని గూర్చి ఆయన ఏం రాశాడు, ఏముంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, జస్ట్ రూపకాలంకారంగా చెబుతున్నాడు. 10వ అధ్యాయం 21వ అధ్యాయం 10వ వచనం 18వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం 18వ వచనం. ఆత్మవశుడునై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. 18. ఆ పట్టణపు ప్రాకార సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానము, శుద్ధ సువర్ణముగా ఉన్నది. బంగారమే అంటున్నాడు అంతా. అంటే మానవ భాషలో అది చాలా విలువైనది. ఏమండి, నాన్నగాని చనిపోతూ అని చెప్పకుండా ఎక్కడైనా ఒక 200 గజాలు ఉన్నాయి అని అనుకుంటే వెంటనే పిల్లలు ఏమండి దానికోసం ఎగిసిపడరా, ఆసక్తి చూపురా? పోతే పోనేవండి, 100 గజాలే కదా, 200 గజాలే కదా వదిలేస్తారా? అబ్బో, అడుగు భూమి కూడా పోనేవారు మనుషులు. అడుగు, అంత స్వార్థం. అంటే భూమి విలువ, పోయే భూమికి ఎంత విలువ ఉంటే శాశ్వతంగా ఉండే పరలోకానికి ఎంత విలువ ఉండాలో ఆలోచించండి. మరి అలాంటి లోకానికి, అంత గొప్ప సంపదకి, ఆస్తికి పుట్టుకతో మనం వారసులైపోయాం. కనుక పరలోకం ఇస్తాడంటే ఇవ్వను, సారీ. ఎందుకంటే మా నాన్న చచ్చిపోడు వీలునామా రాయడానికి. ఏమండి, అలాగనే బతుకుంటుండగా వీలునామా రాయొచ్చు. అయితే ఇందులో ఒక విషయం ఉంది. ఏంటంటే భూమి మీద ఉన్న చట్టాల్లో ఏంటంటే 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, తాత తండ్రుల నుంచి వచ్చే ఆస్తి అయితే పిల్లలందరికీ సమానంగా పంచాలి. బాగా వినండి. అంటే మా తాతగారు లాజరస్ గారు, అంటే మీకు ఉదాహరణ చెప్తున్నానులేండి, అర్థం అవడానికి అపార్థం చేసుకోకండి. మా తాత లాజరస్ గారికి ఏమంటే ఒక 500 కోట్లు ఆస్తి ఉందనుకోండి. మా తాత నుంచి జైశాల్ గారికి వచ్చింది 500 కోట్ల ఆస్తి. తర్వాత జైశాల్ గారు తదనంతరం నాకు, నా కుమారుడికి 500 కోట్లు సమానంగా పంచాలి, లేదా నాకు మా అక్కకి సమానంగా రావాలి. అంటే 500లో 250 కోట్లు జాన్సన్ గారి భార్యకి,
ఏమంటే 250 కోట్లు నాకు, ఎందుకంటే మేము ఇద్దరం పిల్లలం కదా. అది మా నాన్నగారికి ఇష్టం ఉన్నా లేకపోయినా, జైశాలి గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా, తాత సంపాదించిన ఆస్తి కాబట్టి ఇద్దరికీ సమానంగా ఇచ్చేయాలి. ఒకవేళ ఆ 500 కోట్లు లాజరస్ గారు సంపాదించకుండా జైశాలి గారి సంపాదించారనుకోండి, ఇక్కడ చిన్న లిటిగేషన్ ఉంది. ఏంటో లిటిగేషన్? నాన్న ఎవరికి ఇష్టపడి ఎక్కువ రాస్తే అది వాళ్ళదే. అంటే ఈ హక్కు తండ్రికి ఉంటుంది. ఉదాహరణకి కుమార్తెకు 300 కోట్లు రాసి నాకు 200 కోట్లే రాశాడు అనుకోండి, నేను అడగడానికి హక్కు లేదు, నాకు అడిగే హక్కు లేదు. ఎందుకంటే స్వార్జితం అంటారు దాన్ని. సొంతగా సంపాదించాడు. రా నేను సంపాదించాను రా, మీ తాత ఏం సంపాదించి నాకు ఇవ్వలేదు, నేను సంపాదించాను కాబట్టి నా ఆస్తి నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తా. మీ అమ్మకు ఒక 100 కోట్లు రాస్తాను, నీకు ఒక 200 కోట్లు రాస్తాను, మీ అక్కకు ఒక 200 కోట్లు రాస్తాను. నా ఆస్తి కాబట్టి, నేను సంపాదించింది కాబట్టి నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకునే హక్కు ఈ చట్టంలో ఉంది. కనుక తాత ముత్తాతల ఆస్తి అయితే సమానంగా ఇవ్వాలి, కానీ తండ్రి ఆస్తి అయితే మాత్రం అతను నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మరి ఇప్పుడు పరలోకం తండ్రి ఆస్తే, లేదా తండ్రికి ఏమైనా తాత ముత్తాతలు ఉన్నారా? లేరు, తండ్రే మూలం. కనుక ఆయనదే సమస్తం కాబట్టి, సర్వం ఆయనదే కాబట్టి, ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇచ్చే అధికారం మన చట్ట ప్రకారంగా ఆయనకు ఉందా లేదా? ఉంది. ఎవరికి ఎంత ఇవ్వాలి అన్నది మీ తాత ఏమి సంపాదించి పెట్టలేదురా, నేనే యెహోవాని, నేనే సంపాదించానంతా, ఈ లోకాలన్నిటిని నేనే చేశాను. కనుక కుమారుల్లో ఎవరికి ఎంత ఇవ్వాలి అన్నది నా డెసిషన్. అది నేను వీలునామాలో రాస్తాను, ఎవరికి ఎంత చెందాలి అనేది. అదే మీకు వస్తుంది. ఇందులో మీరు పోరాటం చేసినా కుదరదు. ఇచ్చింది ఏమండి, వాగకుండా, మాట్లాడకుండా, నిశ్శబ్దంగా, మౌనంగా తీసుకుపోవడమే. అత్తరు నాకు ఎంత వస్తుంది, మీరు ఇవ్వాలి అని అడిగే హక్కు భూమి మీద ఏ మనిషికి లేదు. ఎందుకంటే అది దేవుని సొత్తు. దేవుడే స్వయంగా లోకాలను నిర్మించాడు కనుక. ఇక్కడ మనం చూస్తే పరలోకం అంతా కూడా అంతా బంగారాలు, వజ్ర వైఢూర్యాలు, త్రోవలన్నీ కూడా ఇంకెలా ఉన్నదో మీకు తెలియదు కాదు. అంటే ఇంత సంపద కలిగిన తండ్రి నుంచి మనకు వచ్చే వాటా, షేర్ ఏంటి? షేర్ రావాలి అంటే తండ్రి వీలులో రాయాలి. తండ్రి రాయాలి. అందుకే ఒక ముసలాయన అక్కడ రాస్తున్నట్టు ఉంది. బొమ్మ చూపించండి, మెయిన్ బొమ్మ ఒకసారి చూపించండి. అంటే రాస్తున్నాడు ఆయన వీలునామా, ఎవరికి ఎంత చెందాలి, ఎవరికి ఎంతెంత ఆస్తి వెళ్ళాలి, ఎవరికి ఎన్ని పట్టణాలు చెందాలి, ఏమండి, ఎవరికి ఎన్ని పట్టణాలు చెందాలి, ఎవరికి ఏంటేంటి సొంతం అవ్వాలి మనకే అని దేవుడు నిర్ణయించేశాడు. ఆ నిర్ణయాన్ని బట్టే రాస్తున్నాడు తండ్రి. ఏంటది? వీలునామా. ఆ వీలులో ఏముంటుందంటే ఎవరికి ఎంత సొత్తు, ఎవరికి ఎంత ఆస్తి రావాలి అని. అవునా? ఎందుకంటే తండ్రులే కదా ఆస్తిని పంచేది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదువుతాం బైబిల్. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. మీ బంగారాలు, మీ ఆస్తులు నాకు అక్కర్లేదు, కానీ మీరు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కదా. అంతే కదండి. మీరంతా ఏం చేస్తారు? మీరు సంపాదించి తర్వాత మీ తదనంతరం మగపిల్లలకైతే మగపిల్లలకి, ఆడపిల్లలకైతే ఆడపిల్లలకి మీరు సంపాదించింది వాళ్ళకి అందించి వెళతారు. ఇదే కదా ధర్మం. కన్నందుకు, మీ గర్భాన పుట్టినందుకు వారికి ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెట్టి పంపటం అనేది మీ బాధ్యత. బైబిల్లో అదే చెప్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఏమని? పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, పిల్లలు సంపాదించి పెట్టరు అమ్మా నాన్నలకి, అమ్మా నాన్నలే సంపాదించి పిల్లలకి ఇస్తారు. ఏంటి? ఆస్తి కూర్చదగినది. కూరుస్తున్న ఆస్తి వాళ్ళకి ఇస్తాం. ఏమండి? మరి ఇప్పుడు మనందరికీ తండ్రి పరలోకపు దేవుడు. మరి ఆయన మనకి ఆస్తి ఇవ్వడా? అలాగనే ఆస్తిపరుడు కాడా? సంపన్నుడు, బహు సంపన్నుడు. ఆయన తలుచుకుంటే లేనిది రానుదంటూ ఏదీ లేదు.
విశ్వంలో భూమి అనేది ఇసుక రేణువు కన్నా చిన్నది. ఈ భూమి ఎంత ఖరీదైనది, గొప్పదని మనం అనుకుంటుంటే, ఏమండి, ఏదో మోదవలసలో 1 ఎకరం పొలం కొనడానికి 2 కోట్లు అడిగారు మనల్ని. ఎకరం 2 కోట్ల. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెరిగిపోతుంటుంది భూమి రేటు. కానీ ఏం చేస్తాం, కొనుక్కుంటున్నాం భూమి. ఇసుక రేణంత భూమి మీద ఉన్న ఈ ఖండాలలోని చిన్న నేల, అడుగుల నేల, గజాల నేల ఎంత ఖరీదైంది అయితే ఈ భూమి ఎంత ఖరీదైనది. ఈ భూమి పట్టిన ఈ సూర్య కుటుంబం ఎంత పెద్దది పదార్థం. ఈ సౌర కుటుంబం ఉన్న పాలపొంత నక్షత్ర మండలం ఎంత పెద్దది. ఈ నక్షత్ర మండలాలు, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్న ఈ విశ్వం ఎంత పెద్దది. ఇదంతా ప్రదేశమే కదా, విశాలమే కదా, స్పేస్ అంటారు దాన్ని, ఖాళీ. ఈ ఖాళీ అంతా ఇది చిన్నది. ఇక పరలోకం అంటారు, ఆత్మల లోకం, అది ఇంకా పెద్దది. పాతాళ లోకం, అది ఇంకా పెద్దది. మరి ఇన్ని లోకాలు, ఇన్ని భూభాగాలు, ఇవన్నీ తండ్రి సొత్తు. మరి తండ్రి మనకేం ఇవ్వడా? ఏముందండి, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం ఉండదు అనుకున్నారా? అయ్యో, పరలోకానికి మీరు వెళ్ళిన తర్వాత సర్వ సుఖాలు మీకు ఉంటాయి. అంటే భూమి మీద ఏదైతే మీరు సుఖము అని అనుకుంటున్నారో దానికి ఎన్నో కొన్ని వందల వేల రెట్లు సంతోషం అనుభవిస్తారు మీరు. ఇది మనం ముందుగా విశ్వాసంతో గ్రహించాలంతే. మనం ఎవరం చూడలేదు దాన్ని, మనం ఎవరం చూడలేదండి. అందుకు దేవుడు ఒక మాట అన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఏమంటాడు దేవుడు? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి బాగా ప్రేమిస్తారో వారిని ఏం చేస్తారటండి? ఆస్తికర్తలుగా చేయను. ఆస్తి ఇస్తాను మీకు, ఆస్తికి మీరే వారసులు, ఇస్తాను మీకు. అమ్మా నాన్నలు బాగా సంపాదించారనుకోండి, పిల్లలు ఎలా ఉంటారు? దేనికి భయపడాల్సిన పని లేదు. మా నాన్నకి ఏంటండి, 10 తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపాదించి పెట్టాడు మా నాన్న. నేను పని చేయడం ఏంటి, నేను ఎవరికి చేయి చాపడం ఏంటి, అక్కర్లేదు. ఏ పని చేయకుండా అలా కూర్చొని తినొచ్చు మేము, అంత ఆస్తులు ఉన్నాయి మాకు అని చెప్పుకునేవాళ్ళు లేరా ఈ సమాజంలో, ప్రపంచంలో? ఉన్నారు. దేవుడు కూడా అంత గొప్ప సంపన్నుడు, ఆస్తి కలిగిన వాడు. ఆయన ఏమంటున్నాడు స్వయంగా? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. అంటే ఆస్తుంది ఆయనకి. ఆస్తికర్తలు అంటున్నాడు ఏంటి? ఆస్తికి వారసులు చేస్తాను మిమ్మల్ని అంటున్నాడు. కానీ కండిషన్, నా ఆస్తికి మిమ్మల్ని అందరినీ వారసులుగా చేయాలంటే మీరు ఏం చేయాలి? నన్ను బాగా ప్రేమించాలి. అందుకే చూడండి, ఆస్తి ఇంకా వీలునామా రాయకుండా ముసలోళ్ళ దగ్గర ఇంచుమించు ఒక 50 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఆస్తున్న తల్లులు కానీ తండ్రులు కానీ ఉంటే అబ్బో ఎంత ప్రేమగా చూసుకుంటుంటారంటే వాళ్ళు. ఎందుకంటే ముసలిది చచ్చిపోయే ముందు మా పేరు మీద రాయకుండా చచ్చిపోద్దేమోనని. అవునా? గొప్ప ప్రేమ చూపించేస్తుంటే వాళ్ళ మీద. ఎందుకంటే ఒరే, ఆ ముసలి చచ్చిపోయినంత వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలిరా, ఆ ముసలోడు పోయినంత వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే పోయే ముందు మనకి ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టేయాలి. ఎప్పుడు పెడతాది? ముసలావిడ కానీ ముసలాయన కానీ ఎప్పుడు పెడతాడు? ఉన్నప్పుడు గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వకుండా, ఏమండి, అన్నం పెట్టినప్పుడల్లా ముటికలు పెడుతుంది అనుకోండి కోడలు. అప్పుడు ఏమనుకుంటుంది? ఇలాంటి వాళ్ళకి అసలు రాయకూడదు. అయినా పొరు కోడలు అయితే పరాయింటిది, నా కొడుకు కోడలు కొడుతుంటే నా కొడుకు ఏం అంటలేదేంటి, గట్టిగా మాట్లాడలేదేంటి, కనుక అస్సలు కొడుక్కి నేను ఆస్తి రాయకూడదు అనుకుంటుంది. నన్ను సరిగ్గా చూడట్లేదు కదా. ఏమండి, మరికొంతమంది అయితే అత్తలని తేడా లేకుండా, తల్లులని తేడా లేకుండా అందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. అత్తగారు ఏం కావాలి చూడండి, మామయ్య గారు మీకు ఏం కావాలి చూడండి, ఏదో ఆశించి కాదు. అంటే బాధ్యతగా ధర్మంగా చూసుకునేవాళ్ళు, ఇంట్లో పెట్టుకుని చూసుకునేవాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరిని కూర్చి ఒకవేళ ఆ ఆస్తి ఒకవేళ ఆ వృద్ధుల దగ్గర ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? రాస్తే ఆస్తి అంతా వీళ్ళకే రాసేయాలి. ఎందుకంటే నా కూతురికి రాద్దామని అల్లుడు మంచోడు కాడు, తాగుబోతు, ఆడు మొత్తం ఆస్తి అంతా కరిగించేస్తాడు. కనుక ఏం చేయాలి? ఏమండి, కొడుక్కి రాసేద్దాం అనుకుని కొడుక్కి రాసేసిన వాళ్ళు ఉన్నారు. కొడుకు ఎంత ప్రేమించినా కొడుకును కాదని ఏమండి కూతురికి రాసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఏమండి, కోడలంటే పడక.
ఇలా పలు రకాలైన స్వభావాలతో మనుషులు ఉంటూ ఉంటారు సమాజంలో. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి? వాళ్ళు ఆస్తి మనకు రాయాలి అంటే మనం వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది వాళ్ళు గమనిస్తారు. మా అవసాన దశలో, మా వృద్ధాప్యంలో వీళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారా లేదా, అడిగింది మాకు తెచ్చి పెడుతున్నారా లేదా, ప్రేమగా మాట్లాడుతున్నారా లేదా, ఇవన్నీ చూస్తారు వాళ్ళు. సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, ఆస్తి రాయరమ్మ వాళ్ళు. దేవుడు కూడా అలాంటోడే. మీకు ఆస్తి రాస్తాను, ఆస్తికర్తలుగా చేస్తాను మిమ్మల్ని. అదిగా చూడండి ఆ మాట అర్థమైందో లేదో. సామెతలు 8:21, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపేదనంటున్నాడు. చూడండి, మొత్తం మీ ఖజానా నింపుతానంటున్నాడు. ఖజానా, నిధులు అంటే నిధులు ఉన్నాయి మనకి. నిధులండి. ప్రపంచంలో ఐశ్వర్యవంతులైన వాళ్ళందరూ కూడా స్విట్జర్లాండ్లో బ్యాంకులో దాచుకుంటారు. చాలా బ్యాంకులు ఉన్నాయి స్విట్జర్లాండ్లో. ఏమండి, ఆ బ్యాంకులోని ఎన్ని కోట్లైనా దాచుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో సంపన్నులైన వాళ్ళు ఎంతోమంది ఆ బ్యాంకులో దాచుకున్నారండి డబ్బు. మన భారతీయులు ఎక్కువ మంది ఉన్నారట. అందరూ దొంగలే కదండి, ఇక్కడ అందరూ దొంగలే, దోచుకునేవాళ్ళు. దేశమేమో తిండి లేక అల్లాడిపోతుంటే బాగా దోచుకున్న డబ్బునేమో తీసుకెళ్ళి విదేశాల్లో దాచుకున్నారు. అందులో ఎక్కువగా రాజకీయ నాయకులు ఉన్నారు లిస్టు. అది ఎన్నో సంవత్సరాలుగా మోడీ గారు వచ్చినప్పటి నుంచి అంటున్నారు, మొదటిసారి గెలిచినప్పటి నుంచి నల్లధనం తెచ్చేస్తారని. నల్లపోస అయిపోయి తెప్పించి అయ్యగారు మనకు నల్లధనంలో ₹1 కూడా తీసుకురాలేదు, అందరు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తాను అన్నాడు. మోసగాళ్ళు కదండి. ఏమండి, మన చంద్రబాబు గారు ఏమన్నారు, అందరికీ 15,000 ఇచ్చేస్తాను, అందరికీ అమ్మఒడి, అందరికీ ఉద్యోగులు లేని వాళ్ళు కూడా నిరుద్యోగ భృతి 1,500. ఇది ఆశపడిపోయారండి ఈ రాష్ట్ర ప్రజలు. ఇచ్చేస్తారా గుద్దేశారు ఓటు. ఇప్పుడు అంటున్నాడు ఇవ్వలేను, నేను చెప్పేశాడు మొహం మీద, మేము ఇవ్వలేనండి అని. ఎందుకు? ఖజానా ఖాళీ, నిధులు లేవు మా దగ్గర. అలాంటోడు కాదు దేవుడు. ఏమంటే నిజంగా దేవుడు అలాంటోడైతే, సారీ రా పిల్లలారా, మరి గాలి నిధులు లేవు నా దగ్గర, గాలి తగ్గిపోయింది, కొంచెం కొనప్రాణంతో పీల్చుకొని బతకంటారా అన్నాడు అనుకోండి, ఏమైపోయాం మనం అంతా. ఏమండి, అప్పుడప్పుడు చూడండి గాలి అంతగా పేషెంట్ అంటుంటారు, అలాగనుకోవాలి మనం అంతా కూడా. కానీ మన తండ్రి ఎంత సంపన్నుడు అంటే, ఎంత గాలి కాలు పీల్చుకోండి మీ ఇష్టం. నేలని ఎన్నిసార్లు దున్నుకోండిరా, ఎన్ని పంటలు, ఎన్ని పళ్ళు, ఎన్ని కాయలు, ఎన్ని జంతువులు, అబ్బా తినండిరా. ఎందుకంటే సంపన్నుడు అలాగే ఉంటాడు, ఐశ్వర్యవంతుడు. మరండి ఎంత ఆస్తిపరుడు, మరి అంత ఆస్తిపరుడు దగ్గర నుంచి నీకు ఆస్తి రావాలి అనుకుంటున్నారా? రాస్తాడు వీలునామా, ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు కదా. కావాలా మీకు? ఎక్కడెందుకండి, సంపాదించుకునే ఎకరాలన్నింటినీ కూడా వదిలేసిపోవాలి కదా. అవునా కాదా? ఎన్ని ఎకరాలు మీ పేరు మీద ఉన్నవ్వండి, తర్వాత దస్తావేజులు పేరు మారిపోతే తప్ప మీరుండరు. అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకు? అవి మీవి కావు. ప్రజలకి జ్ఞానం లేదు. నాది సంపాదించేసుకోవాలి, కూర్చేసుకోవాలి, మిగిల్చేసుకోవాలని అత్యాశ పడిపోతున్నారు ప్రజలు. నిజానికి మీరు కూర్చుకోవాల్సింది పరలోకంలోని యేసుప్రభు మహాజ్ఞానం చెప్పాడండి 1వ శతాబ్దంలో. ఆయన చెప్పింది వెర్రి మాటలాగా అనిపించింది ఈ సమాజానికి. ఏంటి బాబు, పరలోకం అంత డబ్బు దాచుకోవాలా? ఇక్కడేం లేవా డబ్బులు మాకు? ఇక్కడేం లేవు నాయన. ఇక్కడ దొంగలు కన్నం వేస్తారా? ఒకళ్ళు నోటు కట్టలు దాచుకున్నా ఏమండి అయ్యి తుప్పది తినేస్తుంది దాన్ని. వద్దు, పరలోకంలో దాచుకోండి. ఇవన్నీ ఊరకనే చెప్పలేదు. అంటే అక్కడ మీ అకౌంట్, మీకు నిధులు, మీకు ఆస్తి దేవుడు కేటాయిస్తున్నాడు. మరి ఆస్తిని ఎలా సంపాదించుకోవాలి? ఆయన ప్రేమిస్తే ఇచ్చేస్తానన్నాడండి ఆస్తి. మీరేంటి కష్టపడాలా? ఏమండి ఎంత సులువు చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే ఏమనుకోలేడు, ప్రేమిస్తే చాలా, ప్రేమిస్తే చాలు, ప్రేమిస్తే చాలు అంటున్నాడు. చూడండి, ఇంకో మాట చదువుదామా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి. కలిమి అంటే ఏమనుకున్నారు? డబ్బు, సంపద, ఆస్తి అని అర్థం. ఏమండి, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమి అంటే పోయేది కాదు. ఇది ఎప్పుడు మీతో ఉండేది. ఎవ్వడు మిమ్మల్ని తీసుకోలేడు, మీ దగ్గర నుంచి అపహరించలేడు, దొంగతనం చేయలేడు. మీరు అనుభవించడానికి మీ దగ్గర ఉండేది.
ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. నేను రా దానికి మూలం. నేను తలుచుకుంటే మీకు ఇచ్చేస్తానరా పిల్లలారా. ఏమంటే అలాంటప్పుడు నిజంగా నాన్న ఇస్తానన్నప్పుడు మీరు ఎంత విధేయులుగా తండ్రికి ఉండాలి. పట్టుమని 100 గజాలు కూడా ఉండవు, కానీ ముసలావిడ దగ్గరకు పాలిష్ కొడుతుంటారు ముసలావిడని. ఎందుకంటే ఆ 100 గజాలు రాసేస్తుంది మా అమ్మ నాకని. అవునా? లేదొక 50 గజాలు, లేదా 10 గజాలైనా మా నాన్న రాసేస్తాడేమో నాకు. దిక్కుమాలిన 10 గజాలకే కకృతి పడే మనం, మహాలోకం ఉంది. దేవుడు అంటున్నాడు, ఒరే నా దగ్గర ఎంత సంపద ఉందరా పిల్లలారా, మీకు ఇచ్చేస్తాను రా, రాస్తాను రా, నాది శాశ్వతంగా స్థిరంగా మీకు ఇచ్చేస్తాను, కానీ నన్ను ప్రేమించండి, లవ్ చేయండి. మరి ప్రేమించమని చెబుతుంటే ప్రేమించడానికి ఏంటి మాయరోగం మనకి? ఏమండి, అదే కదా పెద్ద రోగం. ఆయన తప్ప అన్నింటినీ ప్రేమిస్తున్నాం మనం. ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు? ఏమండి, భార్య అంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం, భూములంటే ఇష్టం, కాగితాలంటే ఇష్టం. ఏ కాగితాలు? తెల్ల కాగితాలు కాదు, రంగు కాగితాలు. ఇలా భూమి మీద కనబడేవన్నీ ఇష్టం 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 ఇష్టం. దేవుడు అంటే చాలా కష్టం అండి, వెళ్ళడానికి కానీ రావడానికి కానీ చేయడానికి కానీ ఏటో ఇబ్బంది అండి. మరి ఎలా ఇస్తాడు మీకు ఆస్తి? ఆయన ప్రేమించనిది, ఆయనకి మీరు ఇవ్వనిది, ఆయనకి చెయ్యనిది ఎలా రాస్తాడు వీలునామా మీకు? ఈ ఆస్తి మీది అని ఎలా ఆయన ఇస్తాడు, పంచుతాడు చెప్పండి. అది ఆయన చేతిలో ఉంది, ఆ పంచే హక్కు. నువ్వు అక్కడికి వెళ్ళి హక్కు అడగడానికి లేదు. నేను కూడా యెహోవా కొడుకునే, నాకు పరలోకంలో వాటా ఇచ్చేయండి అంటే అరే మెడపెట్టుకు దోసేయండి రా అంటాడు. అలాగే అడిగే వాయిస్ కూడా మనకి లేదులేండి. ఇక్కడే దోసేస్తాడు మనల్ని. పరలోకంలో గేటు వరకు వెళ్ళినప్పుడు మనల్ని ఇక్కడ కన్ను ముయ్యటమే, సంఖ్యలు వేసేసి పాతాళానికి అప్పచెప్పేస్తాడు, పాతాళ దూతకి. ఇంకక్కడి నుంచి ఎవడొస్తాడు? ఏమండి, కనుక ఎలా మీరు అక్కడికి వెళ్ళి మీ హక్కును అడగగలరు? లేదు ఏ ఇంటర్నేషనల్ కోర్టులో, యూనివర్సల్ కోర్టులో మీరు వాదించి మీ ఆస్తిని పొందగలరు? ఏంటి దేవుడి మీద దావా వేస్తారా? అలాంటి వేసిన పిచ్చోళ్ళు కూడా ఉన్నారు లేండి. దేవుడి మీదే దావా. ఏంటి దేవుడి మీద కేసా? ఎందుకు వేసినంటే ఈ సునామీలు ఎందుకు వస్తున్నాయి, ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, ఈ ప్రాణ నష్టం ఎందుకు కలుగుతుంది, చిన్నపిల్లలు కూడా చచ్చిపోతున్నారు ఇందులో, కనుక దేవుడి మీద దావా వేయాలనుకుని అప్పుడు కోర్టుకి వెళ్ళాడట. అమెరికాలో పిచ్చి, అసలుకే పిచ్చి సన్నాసులు వాళ్ళందరూ. ఆడు కోర్టుకి వెళ్తే అక్కడ కోర్టుడు కేసు తీసుకున్నాడట. మరి తీసుకోవడానికి ఆడికి బుద్ధి ఉందా? నేను కేసు రిజిస్టర్ చేయాలంటే నాకు అడ్రస్ పంపు, అడ్రస్ ఉండాలి కదా సమన్లు పంపడానికి. అంటే సమన్లు అడ్రస్ ఉంటే దేవుడిని కూడా పంపించి బోన్లు నిలబెట్టేస్తావు నువ్వు. మరి అంత గొప్ప నల్లకోట వేసుకున్నాడు అక్కడ. ఏమండి, అదే అడిగాడట, నేను కేసు రిజిస్టర్ చేస్తానయ్యా, దేవుడి అడ్రస్ కావాలి నాకు. ఈడేమిస్తాడు దేవుడి అడ్రస్? కేర్ ఆఫ్ హెవెన్ అని రాశాడు అనుకోండి. అక్కడికి పోయేది ఎవడు? సమన్ ఇవ్వడానికి పోయేది ఎవడో, ఆయన ఈడ్చుకొని వచ్చే పోలీసుడు ఎవడు? ఏమండి, అంటే పిచ్చి పట్టింది ప్రపంచానికి. అంటే అవసరమైతే దేవుడి మీదే దావా వేస్తావా? బతుకున్నప్పుడే దావా వేయడానికి ఎంత ఎత్తుగా ఎదిగిపోయాడు అంటే, చచ్చిన తర్వాత అవకాశం ఉంటే ఆత్మలన్నీ అక్కడికి వెళ్ళిపోయి ఏమండి యమలోకంలో గోలగోల చెయ్యు. దేనికి? మాకు ఆస్తి, మా ఆస్తి మాకు కావాలి, మా ఆస్తి మాకు కావాలి, దేవుడు మా ఆస్తి మాకు ఇవ్వాలి అంటే ఊరుకుంటాడా? కోట్ల మంది దేవదూతలనే మెడ మీద చేసి తోసేయంటారా బయటికి వీళ్ళందరినీ. నిన్ను అడిగితే ముందే దోసేస్తాడు, నేను అడక్క ముందే. ఆయన శక్తి ముందు ఎవరు నిలబడలేరు. కనుక దేవుని పిల్లలారా, దేవుడు ఆస్తి ఇవ్వాలనుకుంటున్నా, నా దగ్గర ఆస్తి ఉందర్రా, నేను మీకు ఇచ్చేస్తానర్రా, రండి. ఇది పులి బంగారు కంకణం లాంటిది కాదు. ఇది ఆ ముసలి పులి కూర్చొని బంగారు కంకణం పట్టుకొని రండారా నా దగ్గరికి వచ్చి, నాకు అంత అన్నం నీ మంచినీళ్ళు తీసుకొచ్చి పెడితే, నాకు 2 పళ్ళు పువ్వులు కాయలు ఇస్తే ఈ బంగారు కంకణం ఇచ్చేస్తాను అనే ముసలి పుల్లు అంటాడు కాదు దేవుడు. అది మోసగత్తమైన పులి. అలా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినేస్తుంది అది. దేవుడు నిజంగా అన్నాడంటే ఇస్తాడు. ఆయన మాటలో యథార్థత ఉంది. ఆస్తికర్తలుగా చేయుదును, స్థిరమైన కలిమి, నీతి నా యొద్ద ఉన్నవి, ఇస్తాను మీకు. మరి నిజంగా ఆయన ప్రేమించడానికి ఎంతమంది పిల్లలైన వాళ్ళు ఇష్టపడతారో చెప్పండి? ప్రేమ, ప్రేమ. తండ్రి పిల్లల నుంచి కోరుకునేది ప్రేమ. మీ ఆస్తి ఎవరికి కావాలి? ఏమండి, మీ బంగారాలు ఇవన్నీ ఆయన మీకు ఇచ్చినవే కదా. ఎక్కడి నుంచి సంపాదించేసుకున్నావు? భూమి ఎక్కడి నుంచి? నువ్వు భూమిలో తల్లి కడుపు నుంచి రావడం ఎన్ని ఎకరాల బుద్ధి వచ్చేసావు నువ్వు. కనీసం నీ చేతిలో పిడికిలి మట్టి లేదు నీకు, పిడికిడి మట్టి. అవునా? అమ్మ కడుపు నుంచి వచ్చినప్పుడు మట్టి అని తీసుకొచ్చావా? లేదే. అదంతా ఎవరిదో, దేవుడు చేసింది. బయటకు వచ్చిన తర్వాత మాత్రం జెండా పాతేసావు అక్కడ. ఏమని? ఇది నాది, బంగారం నాది, వజ్రవైడూర్యాలు నావి. దేవుడు అయ్యావన్నీ, కేర్ ఆఫ్ దేవుడు. అలాంటప్పుడు దేవుడు అన్నీ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు
నువ్వు ఎంత ఆత్మజ్ఞానంతో ఆలోచించి ఆయన ప్రేమించడానికి సిద్ధపడగలుగుతున్నావు. లవ్, ప్రేమించు. ప్రేమిస్తే ఏం చేస్తావు? ఆయన పని చేస్తావు ప్రేమించిన వాడవైతే. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనును. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడు చెప్పిన ఆజ్ఞలను గైకొంటాడు. అదే ప్రేమించడం అంటే. ఏమండి, ఏదో ఒక ఆజ్ఞ చెప్పండి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, అంతేనా? ఇది ఆజ్ఞనా? క్రొత్త నిబంధనలో ఆజ్ఞ కాదా? అంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమిస్తే పరలోకం వస్తుందా? వస్తుందండి. కానీ ప్రేమిస్తారా? ఇక్కడికి వచ్చి గొడవలు. ఉదయం చెప్పారు చూసారా, ఆ మహాతల్లులు ఎవరో కానీ వీధిలోకి వచ్చి కొట్టుకున్నారట. క్రైస్తవురాళ్ళయ్యుండి దేవుని పేరు చెప్పుకొని ఒకరంటే ఒకరికి ప్రేమ లేక మీరుంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే ఆజ్ఞను నెరవేర్చలేనప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇద్దరికి పరలోకం వస్తుందా? రాదు. ఎందుకంటే నా ఆజ్ఞను గైకొంటే నన్ను ప్రేమించినట్టే. కనుక నిజంగా మీరు ఆయన ప్రేమిస్తున్నారంటే ఏం చేయాలి? లవ్ దై నేబర్, అంటే నీ పొరుగువారిని, నీ సోదరుని ప్రేమించు. తప్పు చేశాడా? క్షమించి ప్రేమించు. మంచి చేశాడా? ప్రేమించు, సహకరించు, పనిలో ప్రోత్సహించు. అదే ప్రేమ, అదే దేవుని ప్రేమించడం. కంటికి కనిపించే సోదరుని ప్రేమించని వాడు ఎవరిని ప్రేమించలేడట? కనబడని దేవుణ్ణి ప్రేమించాడు అనటం అబద్ధం. నేను దేవుణ్ణి లవ్ చేస్తున్నాను, దేవుణ్ణి లవ్ చేస్తున్నాను. ఏంటి దేవుణ్ణి లవ్ చేయడం అంటే? ఏమనుకుంటా దేవుణ్ణి ప్రేమించడం అంటే? దేవుణ్ణి లవ్ చేయడం అంటే ఏంటి? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎనీబడి, ఎవరైనను. 1 యోహాను పత్రిక 4:20 అండి. నేను ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని నాకు ఇష్టం లేదండి వీళ్ళంటే, ఈమంటే నాకు పడదండి, నాకు నచ్చదండి అని అంటే వాడు అబద్ధికుడు. తాను చూచిన సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎట్లు ప్రేమింపగలడు? అంటే ఇప్పుడు ప్రేమించే దేవుడు పరలోకం రావాలంటే, ఆస్తి రావాలంటే, వీలునామా మనకు రావాలి అంటే, ఆస్తి ఇవ్వాలంటే దేవుడు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అదే కదా వీలునామాలు. ఏముంది? నన్ను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాను రా మిమ్మల్ని, మీరు నన్ను ప్రేమించండి, ఆస్తి మీకు ఇచ్చేస్తాను. తండ్రి, మిమ్మల్ని ప్రేమించడం అంటే ఏంటి? మీరు దగ్గర లేరు కదా, అందుకే నీ పొరుగునున్న వాడిని ప్రేమించరా, ఆస్తి నీకు ఇస్తాను అన్నాడు. అదే బైబిల్లో చెప్పాడు. ఏమని? కళ్ళ ముందు కనిపించే నీ సహోదరుని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే. నీ పొరుగునున్న సహోదరునికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నాకు చేసినట్టే. ఏమండి, మరి చేస్తున్నారా? ఎప్పుడైనా దైవ సేవకుని పిలిచి మీ ఇంట్లో అంత భోజనం పెట్టారా? గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చారా? ఏ రోజైనా ఏమంటే దైవ సేవకుడు ఇదిగోండి ఈ ధనాన్ని దేవుని సేవ కోసం మీరు వాడండి అని ఇచ్చారా? ఎవరో బహు కొద్ది మంది వేళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు ఉంటారండి. అందరిలో ఉండదా ప్రేమ? దేనికి? నువ్వేం ప్రేమిస్తున్నావు సోదరుణ్ణి? నువ్వు నీ సోదరుని, నీ పొరుగువాడిని ఏం ప్రేమిస్తున్నావు? గిన్నెడు చన్నీళ్ళే ఇవ్వలేను, నువ్వు అన్నం పెడతావా? ఇంటికి పిలిచి ఏమండి? బట్టలు కొనిస్తావా? అవసరతలు ఆదుకుంటావా? మందులు కొనిస్తావా? సహాయపడతావా? అంటే ప్రేమ లేదు నీ దగ్గర. మరి ఎలా వస్తుంది మీకు ఆస్తి? ఎవడిస్తాడు మీకు ఆస్తి? ఏమండి, ఎంత మూర్ఖంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు చూసారా? ఆస్తి మాకు వచ్చేస్తుంది, ఆస్తి మాకు వచ్చేస్తుంది. అందుకేనండి పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. మంచోడైతే ఏం చేస్తారంటే, నిజంగా మంచి తండ్రి కానీ తల్లి కానీ అయితే కేవలం వాడి గర్భాన్న పుట్టిన కొడుకు కోసం ఆలోచించరటండి, కూతురు కోసం ఆలోచించరట. నా కొడుకు, నా కుమార్తె గర్భంలో పుట్టిన మరొక కుమార్తె, నా మనవడు, నా మనవరాళ్ళు. అదేనండి అంటాడు. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా అన్నాడా, పిల్లలు అన్నాడా? పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మరి దేవుడు మంచివాడా? మంచి దేవుడా కాదా? మరి దేవుడు మంచివాడైతే ఏం చేస్తారట? మీకు
మీ గర్భాన పుట్టిన మీ పిల్లలకు, మీ గర్భాన పుట్టిన పిల్లల పిల్లల పిల్లలకు కూడా ఆస్తిని ఇచ్చేస్తాడు. అంటే అమ్మా నాన్న బాగా దేవుని కోసం కష్టపడ్డారని కూడా దేవుడు అంటాడు, అరే నాన్న మీ ఇద్దరు భలే కష్టపడ్డారా నా పని కోసం, మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబంగా చాలా కష్టపడ్డారు, అందుకే ఇదిగో మీ ఆశీర్వాదాలు నీ గర్భాన పుట్టిన నీ పిల్లలకి ఇచ్చేస్తున్నాను, తీసుకో. ఎంత అదృష్టం, ఎంత భాగ్యం అది. దేవుడు అంటున్న మాటలండి, నేను చెప్తున్న మాటలు కావు ఇవి. ఆయన వాక్యం చాలా స్థిరమైనది. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ ఆయన నోట నుండి వచ్చిన అక్షరం పొల్లు తప్పిపోదు, అంత స్థిరమైనది ఆయన మాట. మరి నిజంగా దేవుని కోసం మీరు కష్టపడగలుగుతున్నారు? ఎంతమంది దేవుని కోసం రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడగలుగుతున్నారు? అలా పని చేస్తే మీకు వచ్చే భాగ్యం ఏంటో తెలుసా? మీకు వచ్చే అదృష్టం ఏంటో తెలుసా? ఏమండి, మీతో పాటు కష్టపడకుండా మీ పిల్లలకు కూడా ఆస్తి వచ్చేస్తుంది. అంతే కదా. తాత సంపాదించి పెట్టాడు అనుకోండి, మనడే ఎక్కడ ఉద్యోగం చేసి సంపాదించాల్సిన పని లేదు. ఎందుకు? తల్లిదండ్రులు బాగా పితరులను చూసుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఆస్తి పిల్లల పిల్లలకు సంక్రమించేసింది, వచ్చేసింది. అలాంటిది దేవుడు ఎంత గొప్ప ఆఫర్ ఇచ్చాడు చూడండి. అంటే మీరు తల్లిదండ్రులుగా కష్టపడి నమ్మకంగా పనిచేస్తే మీ కడుపును పుట్టిన పిల్లలను వారసులుగా డిక్లేర్ చేస్తాడు దేవుడు. కానీ మీరు నమ్మకంగా పనిచేయాలి సుమా, దేవుణ్ణి బాగా ప్రేమించాలి సుమా. కండిషన్ ఇదంతా. అప్పుడు వీలునామాలో రాస్తాడు ఏమని? నా తదనంతరం కాదు, ఏమండి, మీ చావు అనంతరం. అంతే కదండి. అక్కడైతే భూమి మీద ఉన్న వీలునామాలో తదనంతరం, ఎందుకంటే మనం పోతాం కాబట్టి, మనం ఉండం కాబట్టి తదనంతరం అనే పదం వాడుతాం. కానీ మరి దేవుడు ఏమని వాడతాడు? మీ భూమి మీద ఏమండి మరణం అనంతరం, చావు అనంతరం. మనం ఇలా కన్ను ముయ్యగానే మన ఆస్తి, మన సంపద ఏంటి, పరలోకంలో వెళ్లకుండా అందరూ మరి పరదేశం కదండి వెళ్ళిపోతున్నారు. ఏంటి పరదేశంలో అంటే నెమ్మది. నెమ్మది అంటే ఏంటి? పరదేశంలో ఏం పొందుతారని ఉందండి? నెమ్మది పొందుతారా? ఇంతకీ నెమ్మదిలో ఏముంది? నెమ్మది అంటే స్పీడ్గా పరిగెట్టాడు మెల్లిగా నడ్డం కాదు అక్కడ నెమ్మది అంటే. అక్కడ నెమ్మది అనే పదానికి అర్థం ఏంటంటే ఏ చింత లేకుండా. ఏమండి, టెన్షన్ ఎవరు పడతారు చెప్పండి? ఏమండి, 1వ తేదీ వచ్చేస్తుందండి బాబు, ఇల్లు అద్దె కట్టాలండి బాబు, 1వ తేదీ వస్తుందండి, కరెంటు బిల్లు కట్టాలండి, కిరాణా బిల్లు కట్టాలండి, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలండి, 1వ తేదీ రాగానే అన్ని గుర్తొచ్చేస్తుండే. అప్పుడు మీకు టెన్షన్ ఉంటుంది, నెమ్మది ఉంటుంది చెప్పండి? నెమ్మది ఉండదు, మనశ్శాంతి లేదండి. 1వ తేదీ వస్తుందని కానీ ఎంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? ఎందుకర్రా కంగారు పడుతున్నా? నీ అకౌంట్ ఓపెన్ చేసుకో, అందులో 1000 కోట్లు ఉన్నాయనుకోండి, 1000 కోట్లు వైట్ మనీ, 1000 కోట్లు. 1వ తేదీ స్కూల్ ఫీజు కోసం ఆలోచిస్తావా? నిశ్చింతగా ఉన్నాను, 1000 కోట్లు, నా బ్రతుక్కాలం అంతా హ్యాపీగా తినొచ్చు, నా పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు, అంత డబ్బు ఉంది, దీనికోసం టెన్షన్ నాకు? అదే నెమ్మది. డబ్బు మీ దగ్గర ఉందనుకోండి, టెన్షన్ ఉండదు, అవునా కదా? ఎంత ప్రశాంతంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. అది నెమ్మది అంటే. ఇప్పుడు నువ్వు పరదేశుల్లో నెమ్మది పొందుచున్నాడు అనేసి అంటే ఏంటి అక్కడ అనుకున్నారు? నెమ్మది అనేసరికి ఇదిగో నాయన నీ అకౌంట్ చూసుకు ఎంత ఉంది డబ్బు, అబ్బా ప్రభు ఇదంతా నాదేనా? నీదేనయ్యా. అమ్మయ్య, నాకు ఏ చీకు చింత లేదు ఇప్పుడు నాకు ఏ టెన్షన్ లేదయ్యా, హ్యాపీగా నేను ఉంటాను. ఎందుకంటే ఇంత ఆస్తి నాకు రాసేసావు నువ్వు, ఇంక నాకెందుకు బెంగ, నాకెందుకు భయం, దేనికోసం ఆలోచన? కనుక అక్కడ తినాలని కానీ, ఎలా బ్రతకాలని కానీ, ఎలా సంపాదించాలని కానీ పరదేశులో ఎటువంటి దాని గూర్చిన ఆలోచన, బెంగ, భయం లేదు. అదే నెమ్మది. అంటే మీ వీలునామా తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు, ఇదిగో నాన్న ఆస్తి నీకే, అనుభవించు. ఎంతుందయ్యా, ఎంతకాలం? ఎల్లకాలం నీదే, అనుభవించు. ఇంక టెన్షన్ పడరండి. అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ ఉండదు. ఎక్కడ భూమి మీద చచ్చిపోయినోడు కోసం మనం టెన్షన్ పడుతుంటాం, కానీ అక్కడ చచ్చిపోయి నీతిమంతులు సుమా, చనిపోయి నెమ్మది పొందే చోటుకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు దేనికోసం చింతించరు. అన్నీ సమకూడున్నాయి వాళ్ళకి, అన్నీ వాళ్ళకున్నాయి, దేనికోసం వాళ్ళు బాధపడాలి? కనుక దేవుడు అంత నెమ్మదిని ఎలా ఇవ్వగలడు? భూమి మీద వాళ్ళు ఉన్నప్పుడు దేవుని కోసం
కష్టపడ్డారు, పని చేశారు. ఏమండి, దావీదు దేవుని కోసం గుడి కట్టాలనుకోవడం ఏంటి? వినండి, అంటే పిల్లల్ని అన్నాడంటే దేవుడు చేస్తాడా నిజంగా? దావీదు దేవుడు ప్రేమించాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, యుద్ధాలు చేశాడు, ఏమండి ప్రాణాపాయాల నుంచి తప్పించబడ్డాడు, జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అనుభవించాడు. ఏదో దేవుడి కోసం మందిరం కట్టాలనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమని మాట ఇచ్చేశాడు తెలుసా? దావీదు, నువ్వు బాగా నచ్చావయ్యా, నాకు నువ్వు చాలా నచ్చావు, అందుకే నీకు ఒక మాట ఇస్తాను. ఏంటో తెలుసా? సూర్యుడున్నంత వరకు. ఎంత పెద్ద మాట ఇచ్చాడు చూడండి. సూర్యుడున్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు నీ గర్భాన్న పుట్టినవాడు ఈ భూమి మీద సింహాసనం మీద కూర్చుంటాడు అన్నాడు. చిన్న మాట అది. ఆ తర్వాత కడుపును పుట్టారండి ఉత్తమోత్తములైన పిల్లలు. సొలొమోను ఏదో జ్ఞానవంతుడు, మంచోడు, భక్తిపరుడు, ఓకే. ఇంకా తర్వాత పుట్టాడండి సొలొమోను కడుపును. ఎవడాడు? రెహబాము. ఎవడాడు? పాములాటుడాడు. ఏమండి రెహబాము ఎలాంటాడు? అబ్బో, వెరీ కన్నింగ్, చాలా క్రూరుడు వాడు. ఇంకా తర్వాత మంచివాళ్ళు పడుతున్నారు, చెడ్డవాళ్ళు పడుతున్నారు. కానీ దేవుడిచ్చిన మాట బట్టి వాళ్ళందరినీ సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. అర్హత లేని వాళ్ళు కూడా కూర్చోబెట్టాడు సింహాసనం మీద. ఇంతకీ దౌర్భాగ్యుడికి సింహాసనం ఎందుకు వచ్చింది? ఈడు గొప్పతనం వల్ల కాదు. ఎవరి వల్ల వచ్చేసింది? వాళ్ళ తాతకిచ్చిన మాట, దావీదుకి ఇచ్చాడు మాట. ఆస్తికర్తలుగా సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు, కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆ దావీదు గర్భాన పుట్టిన వేరు చిగురని యేసుప్రభువే సింహాసనం మీద కూర్చున్నాడు. అంతే కదా. రాజు ఎవరు ఇప్పుడు? ముల్లోకాల రాజు ఎవరు? ఆయన అన్న మాట ప్రకారంగా సింహాసనం మీద యేసుప్రభుని కూర్చోబెట్టాడు. స్టిల్ నౌ ఆయన కింగ్, ముల్లోకాల అధినేత ఆయనే. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఇది నేను ఎందుకు చెప్పాను తెలుసా? గర్భాన పుట్టిన వాళ్ళకి ఆస్తికర్తలుగా పిల్లలను చేస్తారు నేను అన్నాడే, అంటే దేవుడు తలుచుకుంటే ఇస్తాడు. వాళ్ళు చెడ్డోలైన వాళ్ళకి ఇస్తాడు. ఇది నిజం అనుకుంటే ఆశీర్వాదాలు మీ పిల్లలకు రావనుకుంటున్నారా? మీ గర్భాన పుట్టిన పిల్లలు దుర్మార్గులైనా దుష్టులైనా కొంతమంది, ఎందుకండి వీడు ఎంత బాగున్నాడంటే వాళ్ళ నాన్న ఎంత పని చేశాడండి, వాళ్ళ అమ్మ ఎంత భక్తిపర్రాలండి, అందుకే వీడు కాపాడబడుతున్నాడు, అందుకే వీళ్ళు బాగున్నారు. కనుక ఇప్పుడు మీరేం చేయాలి చెప్పండి? మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుడు నిజంగా మీరు ఇష్టపడగలిగితే, మీరు చేసే మంచి పని మీ పిల్లలకి చాలా తరాల వరకు వెళ్ళిపోతుందా మంచి. కనుక ఇప్పుడు మీరు ఏం చేయలేక ఇష్టపడాలి? నేను ఎలాగైనా నా బ్రతుక్కాలం అంతా దేవుని కోసం మంచి పనులు చేసి నేను దేవుని దగ్గర నమ్మకమైన వాడుగా ఉంటే నా గర్భాన పుట్టే నా పిల్లలు, నా కొడుకు, నా కూతురు, నా మనవరాలు, నా మనవళ్ళు, వాళ్ళ పిల్లలు సుఖంగా సంతోషంగా ఉంటారు వాళ్ళు. అది దేవుని మనసు అది. కనుక ఇప్పుడు మనం ఎవరైనా పని చేయాలనుకోవాలి వద్దా? పని చేయాలనుకోవాలి. ఏమండి, అందుకన్నాడు మంచివాడు. సామెతలు 13:22 చదువుతున్నాం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. పాపాత్ముల ఆస్తి, దొంగలున్నారే పాపాత్ములు, వాళ్ళ ఆస్తి అట నీతిమంతులకు ఉంచబడును. నీతిమంతులకు ఇచ్చేస్తారట తీసుకెళ్ళి. ఏమండి, ఉదాహరణకి పరలోకంలో 100 ఎకరాలు అనుకోండి, అర్థమవడానికి చెప్తున్నాడు, అపార్థం చేసుకోకండి. పరలోకం 100 ఎకరాల స్థలం అనుకుంటే, ఏమండి పరలోకానికి వెళ్ళేవాళ్ళు తక్కువ మందా ఫుల్గా వెళ్తారా? 10 మందే, అంతే కదా. 90 మంది పోతారు. అంటే 100 మంది వెళ్తే మనిషికి ఎంత వస్తుంది? 1 ఎకరం, అంతే కదండి. పరలోకంలో ఒక్కొక్క మనిషికి 100 మంది వెళితే ఒక్కొక్క ఎకరం వస్తుంది. మరి ఇప్పుడు 100 మంది లేరుగా, ఎంతమంది? 10 మంది వెళ్ళారు అనుకోండి, అంటే మిగతా 90 మంది పాపాత్మలు అన్నాడు పోయారు. మరి ఇప్పుడు పాపాత్మలు వాటా మిగిలిపోయింది అక్కడ. చాలా పెద్దది పరలోకం. మరి వాటా ఎవరికి ఇచ్చేస్తాడు? నీతిమంతులకు ఇచ్చారు. ఆ 10 మంది ఉన్నారు కదా, 10 మంది, ఆ 10 మందికి అంటే ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు వస్తాయి అప్పుడు? 10 ఎకరాలు. 10 మందికి 10 ఎకరాలు కదా. అంటే మీరు చేసిన దానికన్నా డబల్, ట్రిపుల్, 10 రెట్లు ఎక్కువ. పాపాత్ములకు అదే అంటున్నాడు, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఉంచుతాను, దాస్తాను ఆయన. నిజానికి పరలోకంలో కోట్ల మంది కోసం కట్టాడండి. ఎన్ని కోట్ల మంది? మనం ఆదాం మొదలుకొని ఎప్పటివరకు ఎన్ని కోట్ల మంది పుట్టారు. ఇన్ని కోట్ల మంది వచ్చినా ఇంకా పరలోకంలో ఖాళీ ఉంటుంది. చాలా పెద్దది అది. మరి ఎంత పెద్ద లోకంలో వెళ్ళేవాళ్ళు ఎంతమంది? కొద్ది మందే, చిన్నోళ్ళు చిన్నగా వెళతారు. ఆ కొద్ది మందే అందరికీ పెద్ద వాటా.
ఇస్తానన్నాడు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా బ్రతికితే, నువ్వు నమ్మకంగా దేవుణ్ణి ప్రేమిస్తే బ్రతుకున్న కాలంలో. ఏమండి 49వ కీర్తన 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 11వ వచనం ఏమంటున్నాడు? వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచున్ననియు, తమ నివాసములు తరతరములు ఉండుననియు వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఏం చేస్తారంటున్నాడండి? వారు తమ ఆస్తిని ఇతరులకు, ఇంకా మిగతా వాళ్ళకి ఇచ్చేస్తారట. తమ ఇండ్లు నిరంతరము నిలుచునని, మా ఇల్లు ఎప్పుడు ఉంటాయి, తమ నివాసములు తరతరములు ఉండునని వారు అనుకుంటారు. తమ భూములకు పేర్లే పెట్టేసుకుంటారండి. ఈ భూమి నాది, ఈ భూమి నాది, ఈ భూమి నాది అని పేర్లు పెట్టేసుకుంటారు. దస్తావేజులు పేర్లు అయ్యే కదా. ఏమండి, భూమి మీద దేవుడు ఇచ్చిన దానిని దేవుని కొరకు ఇవ్వటం, దేవుని కొరకు ఖర్చు చేయటం, దేవుడిని ప్రేమించటం, ఆయన పని చెయ్యటం, బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా బ్రతకటమే మిమ్మల్ని పరలోకానికి ఆస్తికర్తలుగా చేస్తుంది. ఆస్తి మీకు కావాలా? మాకు అక్కర్లేదండి పరలోకం అంటారు. ఇంకెక్కడెందుకు మీరు ఉండడం? పరలోకం అక్కర్లేనప్పుడు ఇన్ని కష్టాలు ఎందుకు? మీరు కష్టపడి ఇక్కడికి రావడం ఎందుకు? నేర్చుకోవడం ఎందుకు? హ్యాపీగా లోకంలో తిరిగేయండి. ఏమండి, డాక్టర్ పేషెంట్ని చూడగానే ఒక నెల రోజుల్లో అయిపోతాడు పేషెంట్ అని అర్థమైపోయింది అనుకోండి. అప్పుడు డాక్టర్ ఏమంటాడు తెలుసా? ఏమంటే నెల రోజుల కన్నా ఎక్కువ బతకడు కాబట్టి ఏది అడిగితే అది పెట్టండి అంటారు. ఎప్పుడైనా విన్నారా అలాంటి మాట? వినే ఉంటారండి. ఏది అడిగితే అది పెట్టండి, ఎందుకంటే ఇక ఏ మందు పని చేయదు, పోయేవాడు ఎలాగ పోతాడు. మాంసం అడుగుతాడా లేదా ఏం అడుగుతాడు, నోటుకు వచ్చిందల్లా పెట్టేయండి, కనీసం తినైనా పోతాడు అని అంటాడు డాక్టర్. ఈ మాట ఎందుకు చెప్పని తెలుసా? దేవుడు కోసం బ్రతకని వాడు భూమి మీద ఒకవాళ్ళు ఉంటే, ఆయన్ని ప్రేమించిన వాడు ఉంటే హ్యాపీగా ఎలాగ పోతాడాడు. కాబట్టి ఏం చేయాలి? తిరగనివ్వండి లోకంలో, ఆడికి నచ్చినట్లుగా భక్తిహీనుడిగా బ్రతకనివ్వండి. ఆడెలాగ పోయేది పాతాళం. అదే దేవుడు అంటాడు, అదే దేవుడు అంటున్నాడు. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? చదువుదాం ఒక మంచి మాట చదువుదాం. కీర్తన గ్రంథం 17వ కీర్తన 17వ కీర్తనలోని 14వ వచనంలో 2వ మాట. 17వ కీర్తన 14వ వచనంలోని 2వ మాట. నీవు నీ దానముల చేత వారి కడుపు నింపుచున్నావు, నీ దానముల చేత వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు తృప్తి కలిగి తృప్తి పొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఆస్తిని ఇచ్చేస్తారట, తీసుకున్నాను, ఇదిగోరా ఎంత సంపాదించాను రా. ఏమిటి జైశాల్ గారు నాకు సంపాదించి పెట్టిన ఆస్తి ఏమనుకుంటున్నారు? ఎవడకు కావాలండి ఎకరాల భూములు ఎన్నిని? నిష్ప్రయోజనమైనవి అవన్నీ. అందుకే అన్నీ కూడా ట్రస్ట్కి రాసేసాం మేమంతా. వద్దు, మాకొద్దు ఇవన్నీ. మరి ఏం సంపాదించి పెట్టాడు ఆయన? విజ్ఞానం, బైబిల్కి సంబంధించిన మహాజ్ఞానం, నిధి, పరలోకాన్నండి. ఈరోజు ఆ జ్ఞానం తెలుసుకోబట్టే కదా పరలోకానికి ఎలా వెళ్ళాలో, పరలోకంలో ఏమి సంపాదించుకోవాలో మనం తెలుసుకున్నాం. అది ఇంకెక్కడానికి వెళ్ళారనుకోండి, మిగతా గుళ్ళకి వెళ్తే ఏమి నేర్పిస్తారు? రా ప్రార్థన చేస్తాను నీకోసం. ఏమని చేయమంటావు? అయ్యగారు ఇల్లు లేదండి, నాకు ఇల్లు కొనుక్కునేటట్టు ప్రార్థన చేయండి. రా పరలోకమందున మా తండ్రి నీ కుమారుడికి పెద్ద భవనాన్ని ఇంటిగా ఇచ్చేయి, ఆమేన్. నీకేం కావాలి? మా అమ్మాయికి పెళ్లి కాలేదండి, ప్రార్థన చేయండి అంటే వీళ్ళు అడిగేవన్నీ ఎలాగ అడుగుతారు? భూమి మీద కారు కావాలని అడిగాడు ఒకడు, బంగారం కావాలని అడిగాడు ఒకడు, ఇల్లు కావాలని అడిగాడు ఒకడు, భూమి కావాలని అడిగాడు ఒకడు. అంటే అన్నీ కూడా విడిచిపెట్టేవో అడుగుతున్నాడు. ఎవడైనా పరలోకం కావాలని అడుగుతాడా? అడగడు. దానికి ఎవడో ప్రార్థన చేయుడు. ఏమండి, పరలోకం కావాలని అడుగుతాం మనం. కానీ ఇక్కడే చెప్తారు ఏమని? పరలోకం కోసం అడగండి, పరలోకం కోసం బ్రతకండి. అలాంటి దొంగ మాటలు వింటే ఏమైపోతాం మనమంతా? ఇక్కడే అందరిలాగే భూములు సంపాదించేసుకొని, ఇక్కడ అన్నీ కూడబెట్టేసుకొని, ఏమంటే ఆ తర్వాత విడిచిపెట్టి చచ్చిపోయి ఎక్కడికి పోతాం? పాతాళం. ఎందుకంటే దేవుని ప్రేమించలేదు, ఎప్పుడూ మన కోసమే బ్రతికాం. దేవుని పనిలో మనకు పాలు పంపులు లేవు, దేవుని కోసం మనం ఏ కష్టపడం, దేవుని కోసం మనం ఏ త్యాగాలు చెయ్యం. ఎలా వస్తుంది పరలోకం? దేవుడి దగ్గరకు వచ్చి కూడా మళ్ళీ నాకు ఇది కావాలి, అది కావాలి, భూమి కావాలి, పెళ్లి కావాలి, పిల్ల కావాలి, ఇవన్నీ అడుగుతున్నాం మనం. ఏమొస్తుంది నీకు దేవుడి దగ్గర నుంచి? అనిత్యములు.
నిత్యములైన వాటి కోసం అనిత్యములైన వాటిని కావాలనుకుంటున్నావా? అది పోతాయి. పరలోకాన్ని పోగొట్టుకుంటున్నావు, వీటన్నిటిని అడుగుతున్నావు. నువ్వు అడగనవసరం లేదయ్యా. దేవుడు తలుచుకుంటే నీకు ఇచ్చేస్తాడు ఆయన. ఏమండి, దేవుడు అవసరం అనుకుంటే ఏమన్నాడు ఆయన? ఎంత మంచోడు. నాకు భూమి కావాలని నువ్వు అడగొద్దురా, నేను ఇస్తాను నీకు అవసరాన్ని బట్టి. నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఎవరినట వదులుకోవాలా? తల్లులనైనను, తండ్రులనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన వాడు ఇహమందు 100 రెట్లు. ఇక్కడ కూడా ఉంటుందిరా నీకు ఇల్లు. ఇక్కడ ఇల్లు కట్టుకోవడం తప్పేం కాదండి. నువ్వు ఉండడానికి ఒక ఇల్లు కావాలిగా, పెట్టుకో, కట్టుకో, ఇస్తాను రా, నీకు భూమి ఇస్తాను, ఇల్లు ఇస్తాను. కానీ అదే గొప్పది అనుకోకు, ఇంతకన్నా గొప్పది ఉంది. బంగారం కావాలా? ఎంత? ఒక 50 తొలలు కావాలి, తీసుకో. ఏమండి, దేవుడు అన్న మాటలు ఇవన్నీ. ఇక్కడ భూమి మీద మత్తయి 19:29 ఏమంటున్నాడు? అక్కడ 100 రెట్లు అనే పదం ఉందా? మార్కులు ఉందా? చదవండి ఆ మాట. నా నిమిత్తం, నా కోసం, నా పేరు కోసం అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళైనా, రక్త సంబంధికులను తండ్రినైనా, తల్లినైనా, పిల్లలనైనా, భూములనైనా, ఇళ్ళైనా వదిలేసుకుంటే 100 రెట్లు 100 టైమ్స్ ఇదిగాక నిత్య జీవం. మార్కు సువార్తలో అయితే ఇహమందును అంటాడు. చూడండి ఆ పదం, ఇహమందు అంటే ఆ 100 రెట్లు అంటే పరలోకంలో ఇస్తాడు కదండి అనుకోకండి, ఇక్కడ కూడా ఇస్తాడు మీకు. మార్కు సువార్త 10వ అధ్యాయం ఏనన్నా 29. మార్కు సువార్త 10వ అధ్యాయం 29. అందుకు యేసిట్లనెను, నా నామము నిమిత్తం, సువార్త నిమిత్తం ఇల్లు గాని, అన్నదమ్ములనైనా, తోడబుట్టిన వాళ్ళ అక్క చెల్లెళ్ళైనా, అమ్మా నాన్నలైనా, పిల్లలైనా, భూములనైనా విడిచినవాడు ఇప్పుడు 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 ఇహమందును కష్టాలు కలిగినా 100 సంపాదించుకుంటావయ్యా భూములు. నువ్వు ఇస్తాను మీకు. అది నమ్మాలి దేవుణ్ణి. నాకు 100 ఎకరాలు కావాలంటే ఎందుకు నీకు 100 ఎకరాలు? ఇప్పుడు ఏం చేసుకుంటావు? నీకు ఎంత అవసరం అంత తీసుకో, ఆయన ఇస్తాడు. ఏమండి, మనకు అవసరం రోజు సంవత్సరం మన జనం పెరిగిపోతున్నారు కనుక ఇచ్చాడు. పక్కన ఇంకొక ఎకరం ఇచ్చాడు. కొనుక్కోండి ఆయన, కొనుక్కో, కట్టిన ఆయన ఆడిటోరియం కట్టు, అందరిని పడుకోబెట్టు, అందులో వచ్చిన వాళ్ళందరికీ దేవుని వాక్యం నేర్పించు. అవసరం వచ్చింది, ఇంకా అవసరమా? ఆ పక్కనున్న స్థలాలు కూడా ఇస్తాడు. ముందే చెప్తున్నాను. ఇప్పుడు డబ్బులు లేదు కానీ అప్పుడు వస్తుంది డబ్బులు. ఆయన ఇస్తాడు. మనిషి ఇవ్వడం ఏంటి? దేవుని పిల్లలారా, దేవుడు అన్న మాట నిజం, అక్షర సత్యం అది. కాబట్టి ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. మరి నువ్వేం చేయాలి? ఇవ్వాలి అంటే ప్రేమించు. ఈ వీలునామాలో నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, వీలుడు అదే రాశాడు, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా. ఏమంటే ఒకసారి చదువుకుందాం. ఇంకా చాలా టాపిక్ ఉంది, నెక్స్ట్ వారం కూడా వీలైతే ఇదే మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి ఏటేటి వాటా మనకు రావాలో, మన ఆస్తి ఏంటో మనం తెలుసుకోవాలి కదా. పూర్తిగా మన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం తెలుసుకోకపోతే, ఎలా వస్తాయో మనకు తెలుసుకోకపోతే అన్నీ వదిలేసుకుంటాం, మనం నిష్ప్రయోజనం అయిపోద్ది. కనుక జాగ్రత్త తెలుసుకుందాం మనం. ఏమంటే ఒకసారి ముగించుకునే ముందు ఈ మాట మళ్ళీ చదువుదాం. ఏంటా మాట? ఇందరూ మనం చదువుకున్నాం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21. కండిషన్, వీలునామాలో కండిషన్ రాశాడు. ఏంటా కండిషన్? నన్ను ప్రేమించు వారిని. ఆయన ప్రేమిస్తే చాలయ్యా. కండిషన్ ఏంటది? అప్పుడు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అంటున్నాడు. చూడండి, నింపేస్తాను నిధులో. నీ అకౌంట్ చూసుకో, బ్యాలెన్స్ ఉంటుంది, టెన్షన్ పడవు. దేనికి? వస్తాయి, అన్నీ వస్తాయి, నీ కాళ్ళ దగ్గర తెస్తాను నేను. ఎంత గొప్ప తండ్రి! తన ఆస్తి నీకు ఇస్తానంటున్నాడు. తన ఆస్తిని, తన నిధులు నీ నిధులుగా చేస్తానంటున్నాడు. కానీ నిన్ను కోరుకున్నది ఒకటే, నన్ను ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు, ఇస్తాను నీకు. ఇక్కడికి ఆపుదాం, టైం అయింది కదా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా,
మీరు మాకు ఇచ్చిన ఆస్తి మీ వాక్యం, మీ జ్ఞానం. కానీ అంతకన్నా ముఖ్యమైనది మాకు మీరే ముఖ్యం. మీరు లేకపోతే మీ ఆస్తి మాకు అక్కర్లేదు. మీరే కావాలి, మీతోనే మేము ఉండాలి, మీతోనే మేము కలకాలం జీవించాలి. అంతకన్నా గొప్ప ధన్యత, భాగ్యం మాకు లేదు తండ్రి. అయినా మమ్మల్ని ప్రేమించి ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆదుకొని మాకు సహాయం చేస్తూనే ఉన్నారు. అది మీ గొప్ప మనస్సు. మీ మాటలు విన్న మేము భవిష్యత్తులో అందరి వలె కాకుండా మిమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చే గొప్ప సంపదకు వారసులుగా మేము మారగలుగుటకు సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.